తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చెలరేగడం వెనుక పోలీసుల వైఫల్యమే ఎక్కువగా ఉందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు. చంద్రబాబు పురంధేశ్వరి డైరెక్షన్లో ఈసీ పనిచేసిందని, ఎన్నికలకు కేవలం 10 రోజుల ముందు నుంచి ఉన్నత పోలీసు అధికారులను మార్చడంతోనే అల్లర్లు భారీగా జరిగాయని తెలిపారు. పోలింగ్కు ముందు వచ్చిన అధికారులు వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారానికి ఎన్నికల కమిషన్ బాధ్యత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉన్నట్టుగా డిఐజీని ఇక్కడ చాలా అవమానకరమైన రీతిలో బదిలీ చేసింది ఎన్నికల కమిషన్. పురంధరేశ్వరి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ గారు చెప్పితే చాలు బదిలీలు చేశారు, ఎస్పీని చేశారు, డిఐజీని అయితే లాస్ట్లో కూడా చేశారను. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అధికారులు కూడా బీజేపీ వాళ్ళు, చంద్రబాబు కూటమి చెప్పినటువంటి వాళ్ళనే అధికారులుగా కూడా ఎవరిని నియమించాలనేటువంటి కూడా వాళ్ళ లిస్టులు రాసి పంపించినారు. ఈరోజు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి ఈ ఘటనలకు అన్నింటికీ కూడా. ఉన్నట్టుండి అత్యంత సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల్లో, సమస్యాత్మకమైనటువంటి జిల్లాలలో ఏమాత్రం అవగాహన లేకుండా ఆ ప్రాంతాలపైన ఏమాత్రం పట్టు లేనటువంటి అధికారులను ఉన్నట్టుగా నియమించిన ఫలితం కూడా ఈరోజు ఈ దాడులన్నింటికీ కూడా కారణం.